మేము రిషికేష్కి వెళ్ళేటప్పుడు క్యాంప్ కోసం ఇంకా ముందుకెళ్లేవాళ్లం. ఆ మార్గంలో జిల్మిల్ ఢాబా అనే చోటుంటుంది. ఇది 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఒకసారి రాత్రి 2 గంటల సమయంలో అక్కడ ఓ బస్సు ఆగింది. అందులోంచి బయటికి వచ్చి కొంతమంది మూత్రం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు గొడవ శబ్దాలు వినిపించాయి. నేను అనుకున్నా, ఏదైనా హంగామా జరుగుతుంటే నాకు ఆసక్తి లేకపోతే ఎలా చూడడానికి వెళ్ళాను. అక్కడ ధాబా యజమాని కోపంగా, ఇక్కడ మీరు బహిరంగ మూత్రం చేస్తే నా కస్టమర్లు వాసనతో ఉండలేరు. నిజమే అనిపించింది. ఈ చిన్న విషయానికి అరవడం లేదు, అసలు విషయం వేరే ఉంది. అతను చెప్పాడు, నాకు తెలుసు, బస్సు దిగిన వెంటనే మూత్రం చేస్తారని. అందుకే మీకోసం ఇక్కడ 6 టాయిలెట్లు కట్టించాను. వాటిని వాడండి. నేను చూశాను, 6 కూడా ఖాళీగా ఉన్నాయి. అయినా వాళ్లు బయటకెళ్లి మూత్రం చేస్తున్నారు. ఇంకా గొడవ పెరిగింది. వారిలో ఒకడన్నాడు, అయ్యా, మాకు బహిరంగ తప్ప బయటకు రాదు. ఈ టాయిలెట్లన్నీ కట్టేసినట్టు ఉంటే అక్కడ మేం పోయలేము. ఎప్పుడైతే ఓ మంచి తెరిచున్న ప్రదేశం కనిపిస్తుందో అప్పుడే వస్తుంది. ఇది పరిస్థితి. ముందు నుంచే టాయిలెట్ ఉందని తెలిసినా కూడా అక్కడికెళ్లరు. జనాలు భోజనం చేస్తున్న చోటికి పక్కనే 20 అడుగుల దూరంలో నిలబడి బహిరంగంగా మూత్రం చేస్తున్నారు. అక్కడ మహిళలు కూడా ఉన్నారు. మనం తరచూ మహిళలపై శరీర ప్రదర్శన ఆరోపణలు చేస్తాం, కానీ వారు కనీసం కొన్ని భాగాల్ని మాత్రమే చూపిస్తారు. హైవేపై ప్రయాణించిన ఎవరికైనా పురుషుల మొత్తం శరీరం కనిపించకుండా ఉండదు. ఈ భూమి ఎందుకో అంటే ఇదిగో ఇలా ఉండటానికేనేమో భారత ప్రభుత్వం ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవంతంగా కనిపిస్తుంది, కానీ అసలు ఫలితమే లేదు. ఎందుకంటే మీరు టాయిలెట్ నిర్మించినా కూడా ప్రజలు అంటారు, మనము ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి, ప్రపంచం మనల్ని చూడాలి. అప్పుడే శుభ్రమైన ఉదయం అనుభవించలేం.